లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూలైన్లో బార్లు తీరారు. మహిళలు బోనాలతో క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఆలయం దగ్గర నుంచి మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, ఉజ్జయిని మహంకాళి బోనాల అప్డేట్స్ ఏంటి? కన్నుల పండుగ సాగుతున్నాయి. ఉదయం నుంచి బ్రహ్మీ ముహూర్తంలో ప్రారంభమైనటువంటి అమ్మవారి బోనం సమర్పించి బోనాలకు సంబంధించి సాయంత్రం అవుతున్న కొద్దీ కూడా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అమ్మవారికి బోనాలు సమర్పించేవారు ఒకవైపు అయితే మరోవైపు భారీగా క్యూ లైన్లలో కూడా భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం చూడొచ్చు ఒకసారి జనం అంతా కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? అంబర్పేటకి ప్రతి సంవత్సరం వస్తారా? ఎలా ఉంది సార్? మీరు ఎలా ఉంది? అమ్మవారిని దర్శించుకుంటున్నారు మరి కాసేపట్లో. ఈ ఏర్పాట్లన్నీ ఏ రకంగా బాగున్నాయని కొంచెం కంట్రోల్ చేయాలి, పబ్లిక్ ని తోసేస్తున్నారు, కొంచెం కంట్రోల్ చేయాలని చెప్పి అది మనం చూస్తున్నాం. క్యూ లైన్లకు సంబంధించి ఒక పక్క శివశక్తుల తాకిడి కూడా విపరీతంగా పెరిగింది. అమ్మవారికి బోనానికి సంబంధించి శివశక్తులు పెద్ద ఎత్తున ఇప్పుడు తరలి రావడంతో చాలా వరకు కూడా సాధారణ భక్తులను కొంత ఆపివేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది వివిధ ప్రాంతాల నుంచి. ఎందుకంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటే ఎంతో విశిష్టత, ఎన్నో సంవత్సరాల వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అమ్మవారు కనుక వేలాదిగా భక్తులు తరలి రావడం జరుగుతున్నది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవ్రీ ఇయర్ చూస్తుంటామండి. ఎలా ఉంటుంది ఇక్కడ? బాగుంటుందండి, చాలా బాగుంటుందని చెప్పి దర్శనానికి వస్తున్నాం. మా ఇంటి నుంచి అటు నుంచి వస్తున్నాం. అంటే మీ పూర్వీకులు కూడా చాలా అందరు బాగుంది. అది చిన్నపిల్లలను తీసుకొని కూడా రావడం జరుగుతున్నది చాలా వరకు భక్తులకు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మా బన్సిలాల్పేట. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, రష్, జాతర? బాగుంది, అంతా బాగున్నాం. మంచిగా జరుగుతుంది పండగ, బాగా జరుగుతుంది. అది మనం చూస్తున్నాము. భక్తులకు సంబంధించి ఎంతో సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు కూడా ఇదంతా కూడా శివశక్తులకు సంబంధించి శివశక్తులు రావడం జరుగుతున్నది. అమ్మవారికి సంబంధించి ప్రత్యేకంగా శివశక్తులు కూడా తరలి వచ్చారు. చెప్పండి. నమస్కారం అండి అందరికీ. నా పేరు వెండల, షాప్ నుంచి వచ్చానండి నేను. ఈసారి బోనాలు చాలా సంతోషంగా ఆనందంతో బోనాలు జరుగుతున్నాయండి. సంతోషమైంది అందరికీ. అమ్మవారికి ఎంతో బోనాలు అంటే ప్రత్యేకంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారే. మీరు బోనం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఏ రకంగా అమ్మవారిని కోరికలు కోరుకుంటున్నారు? ఇక మా మనసులో అంటే కోరుకు ఇప్పటికైతే చిన్నగున్నప్పటి నుంచి బోనం ఎత్తుకొని వస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అయితే అనుకున్న పని అనుకున్నట్టుగా అన్నీ జరిగినాయి మాకు. భక్తులకి, రాష్ట్రంలో ఉన్న భక్తులకి అందరికీ అమ్మవారు సంతోషంగా చూస్తుంది మాకు. ఇప్పటికైతే ఎటువంటి రోగాలు, ఎటువంటి కరోనా, ఎటువంటి వ్యాధులు రాకుండా ఈ లోకం అంతా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అది శివశక్తులకు సంబంధించి శివశక్తుల వారు ప్రత్యేకంగా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ మధ్యాహ్న టైం మొత్తం కూడా శివశక్తులకు సంబంధించినటువంటి బోనాల తాకిడి ఎక్కువ ఉంది. ఉదయం మనం చూస్తే ఉదయం విఐపీలు, పలువురు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక రాత్రి అవుతున్న కొద్దీ కూడా భక్తుల సంఖ్య సాధారణంగా, ఎందుకంటే ఉదయం అంతా ఇళ్లలో ప్రత్యేకంగా బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు కనుక ఇక రాత్రి అవుతున్న కొద్దీ కూడా సాధారణమైనటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరుగుతున్నది. అయితే శివశక్తుల తాకిడి ఎక్కువ ఉండడంతో కొంత క్యూ లైన్లకు సంబంధించి సాధారణంగా భక్తులు అంటే రెండు వైపులా, ఇటు మహంకాళి పోలీస్ స్టేషన్ వైపు, మరోవైపు ఇటు రెండమెంటల్ బజార్కు సంబంధించి మొత్తంగా కూడా భక్తులందరినీ త్వరగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క మంగళ వాయిద్యాలకు సంబంధించి, ఎందుకంటే ఇటు అన్ని రకాల పూజలు అమ్మవారికి జరగాలి కనుక బోనాల జాతరలో అన్ని భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. తొట్లలో ఊరేగింపులు కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అమ్మవారికి ఊరేగింపుకు సంబంధించి తొట్లను కూడా తీసుకొని రావడం జరుగుతున్నది. విఐపి తాకిడి ముగియడంతో సాధారణమైనటువంటి భక్తులందరికీ అయితే దర్శనం కల్పిస్తున్నారు. దాదాపు గంట నుంచి 40 నిమిషాల లోపల భక్తులందరికీ కూడా దర్శనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున. ఎందుకంటే బోనాలకు సంబంధించి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు ఎంతో విశిష్టత, మహిమగల తల్లి అని చెప్పి భక్తులు కొంగు బంగారంగా అమ్మవారిని అయితే కొలుస్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. ఆలయానికి సంబంధించి పలువురు
అధికారులు కూడా మనతో ఉన్నాడు. ఆలయ అధికారులు ఎలా జరుగుతున్నాయి, భక్తుల తాకిడి ఎట్లా ఉంది, ఇప్పటివరకు ఎంతమంది దర్శించుకున్నారు? తాకిడి మాత్రం చాలా ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఒక 10 లక్షల మంది ఎక్కువ వచ్చారు. చాలా బ్రహ్మాండంగా జాతర బ్రహ్మాండంగా అవుతుంది. అమ్మవారు ఆశీర్వాదం అందరికి ఉండాలని ఎల్లవేళలా మా బోర్డు తరఫు నుంచి నేను వేడుకుంటున్నాను. ఇప్పుడు సాయంత్రం ఎటువంటి కార్యక్రమాలు? ఇప్పుడు పలారం బండ్లు వస్తాయి, 9 తర్వాత పలారం బండ్లు వస్తాయి. పలారం బండినప్పుడు ఇంకా తాకిడి ఇంకా ఫుల్ ఉంటుంది. ఈరోజు మళ్ళీ రేపు ఇంకా బ్రహ్మాండంగా జాతర అవుతుంది. సో అది పెద్ద ఎత్తున చాలా చక్కగా బోనాల పండుగ అంటే ఆషాఢ మాసం మొదలుకొని మహిళలకు అమ్మవారు ఒక చాలా చక్కటి పండుగ. పొద్దున్నే బోనం చేసుకొని అమ్మవారికి ఈ వర్షాకాలంలో ఏంటంటే క్రిమి కీటకాల వల్ల వ్యాధులు సోకించేటి గతంలో అమ్మవారికి బోనం సమర్పించినచో ఇట్లాంటి వ్యాధులతోని కాపాడుతుంది. అట్లాగే పంట పైరు అన్ని రైతులు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారికి ప్రీతికరమైన బోనము ఉజ్జయిని మహంకాళమ్మ అమ్మవారికి ఎక్కిస్తూ ఉంటారు. భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? చాలా తాకిడి ఉన్నది. సాయంత్రం అవుతున్న కొద్ది కూడా రాత్రి ఎన్నిటి వరకు అమ్మ దేవాలయం తెరిచి ఉంటుంది? పొద్దున ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు కూడా తెరిసే ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఈసారి చాలా లోకల్లో కొన్ని పాయింట్లు తెలుసుకొని బ్యారికేడ్లు కూడా పెట్టారు. సీఎం గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా మంచి ఏర్పాట్లు చేసి లాస్ట్ టైం గతంలో జరిగిన ప్రాబ్లంలు ఏదైతే ఇబ్బందులేనే అవి లేకుండా ఎక్కడ కూడా సన్న పల్సడి గల్లిగా సిస్టమేటిక్గా ఒక ఆర్డర్గా వెళ్ళేటట్టు బ్యారికేడ్లు అన్ని ప్రొటెక్షన్ సేఫ్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆలయ అధికారులు చెప్తున్నారు. దాదాపు లక్షలాది భక్తులు అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఇది ప్రధానంగా మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ విఐపికి సంబంధించి శివశక్తులకు సంబంధించి ఈ ద్వారం గుండా పంపిస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా ఇప్పుడు రాత్రి 9 నుంచి పలారాల బండ్ల ఊరేగింపు మొదలవుతుంది కనుక బారిగేట్ల తొలగించడం, పలార బండ్ల ఊరేగింపుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని అయితే కొలుస్తూ ఉన్నారు. మహంకాళి అమ్మవారి జాతరకు సంబంధించి లక్షలాదిగా భక్తులు ఈరోజు రేపు తరలి రావడంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తంగా కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ట్రాఫిక్కి సంబంధించి ఇబ్బందులు లేకుండా చాలా వరకు చాలా జాగ్రత్తలు అయితే తీసుకొని ఉంటున్నారు. చెప్పండి అన్న. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను 5 ఇయర్స్ నుంచి ఇక్కడ వాలంటీర్గా డ్యూటీ చేస్తున్నా, అమ్మవారికి సేవ అందిస్తున్నా. ఈసారి జరుగుతున్న పండుగ మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు చాలా బాగా ఏర్పాట్లు చేసింది. పోలీస్ బందోబస్తు కానీ, వచ్చిన అరేంజ్మెంట్స్ కానీ, డెకరేషన్ కానీ, ఉన్న అన్ని వసతులన్నీ కల్పించింది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి లైన్స్ కూడా విఐపి బ్రేక్ దర్శనం లాగా బ్రేక్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ పోవడం వల్ల ఈజీగా లైన్ కదులుతున్నాయి. థ్యాంక్ యూ. అది చూడొచ్చు. శివశక్తులకు సంబంధించి వారిని అయితే త్వరగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు అమ్మవారికి. ఎందుకంటే వీరు సమర్పించే బోనం ఎంతో ప్రీతికరమైనదని చెప్పి వీరు ఎంతో నిష్ఠ నియమాలతోని ఎక్కువగా పూజలు చేస్తారు కనుక శివశక్తుల బోనాలను కూడా పంపించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మధ్యాహ్నం అనుకున్న టైంకి అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా బోనం శివశక్తులు సమర్పిస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రార్థన, ఎలాంటి మొక్కులు అమ్మవారికి మొక్కుతున్నారు? ఇంట్లో మంచిగా కోరుకున్నాం, బాబుతో అంటే సంవత్సరం వస్తుంది. అది చాలా నిష్ఠతోని కూడా వీరు బోనాలు తయారు చేస్తూ ఉంటారు. వీరందరూ రావడంతో ఎక్కడ ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ అన్నీ కూడా సాధారణ భక్తులను పంపించడంతో పాటు ఇటు మహిళలు బోనాలు ఎంతో నిష్ఠగా ఉదయం నుంచి అంగరంగ వైభవంగా అమ్మవారికి సమర్పించాలని చెప్పి పూల అలంకరణలతో పాటు ఎంతో చక్కగా బోనాలను అయితే తయారు చేసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. మొత్తంగా కూడా ఉదయం నుంచి అయితే భక్తుల తాకిడి, భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఇక 9 గంటల నుంచి పలారాల బండ్ల ఊరేగింపు మొదలవుతుంది కనుక సాధారణ భక్తుల దర్శనమే ఎక్కువగా ఉంటుంది. బోనాలకు సంబంధించి కేవలం ఇప్పుడు ఎవరైతే బోనాలు తీసుకొస్తున్నారో వారికి సపరేట్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ లైన్లోంచి వారందరినీ కూడా త్వరగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి 11-12 గంటల వరకు కూడా దేవాలయం తెరిచి ఉంటుంది. భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. శ్రీవంతి.